కుర్చీ ముందుకే. ఇంకొంచెం ముందుకు జరగాలి. ప్రార్థన చేసుకుందాం. Shall we pray, please? మా ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మా స్తుతికి కారణభూతుడు అయిన మా తండ్రి, మా ప్రభువును సొంత రక్షకుడు యేసు ప్రభు నామమున ఉదయకాల సమయంలో ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ కొరకై సంఘముగా మమ్మలను సిద్ధపరిచిన స్తోత్రాలు. గత ఉపవాస కూటమి నుండి ఈ ఉపవాస కూటం వరకు ప్రభువా మమ్మలను కాపాడి భద్రపరిచి క్షేమస్థితినిచ్చిన స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా మా ప్రభువా ఉదయకాలం పాటలు పాడగలిగిన స్తోత్రాలు, దినమంతరి కొరకై ప్రార్థిస్తున్నాం. రాగలిగిన వారి కొరకు వందనాలు. దేవా రావలసిన వారి కొరకై ప్రార్థన విజ్ఞాపన చేస్తుంటున్నాం. మీ కృప చాలినంతగా ఉంచి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. దేవా మా ప్రభు అబ్బా తండ్రిని మొరపెట్టే ఆత్మను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. చెప్పని శక్యమైన మూలుగులతో ప్రార్థించుటకు సహాయం చేయమని బ్రతిలాడుచుంటున్నాం. దేవా మా ప్రభువ ఈ రీతిగా హెబ్రోను ద్వారా జరిగిస్తున్నటువంటి పరిచర్య యూట్యూబ్లో లైవ్లో కూడా అనేకులు వింటుండగా, ఇళ్ళ దగ్గరుండి ప్రార్థనలో ఉంటుండగా వారి కొరకై మేము ప్రార్థిస్తుంటున్నాం. మా దేవా మా ప్రభువ మీరే సహాయం చేయండి. రేపు ప్రభుదినం ఆరాధన కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. 2 సెషన్స్లో కూడా మీ దాసుడు కొరినన్న మరి తండ్రి ఇంకా ఇతరులను అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మేము ఇచ్చిన నిబంధన రక్తాన్ని మా మీద ప్రోక్షించుకుంటున్నాం. నీ వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా ప్రభువ భారముతో ప్రార్థించుటకు సహాయం చేయండి. మరి అల్పుడినైనా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందు కొరకై స్తోత్రాలు. ప్రార్థన కొరకు సహాయం కొరకు కావలసిన లేఖన భాగాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీరు ఇచ్చిన సమయం కొరకై వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాలం మన ఫాస్టింగ్ ప్రేయర్ కొరకై దైవజనుడు అబ్రహాము యొక్క ప్రార్థన మనము ధ్యానం చేసుకొని ప్రార్థనలో ప్రవేశిస్తాం. This morning, as we enter into fasting and prayer, we are going to meditate the Abraham's prayer life. ఆదికాండం 18వ అధ్యాయం. Book of Genesis, 18th chapter, please. కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. Few verses will read alternately, please. 20వ వచనం నుండి మార్చి మనం చదువుకుందాం. From 20th verse, we will read alternately. మరి యెహోవా సొదొమ గొమొర్రాల గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుకను I will go down now and see whether they have done altogether according to the cry of it, which is come unto me, and if not, I will know. 22వ వచనం. ఆ మనుషుడు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. And Abraham drew near and said, Wilt thou also destroy the righteous with the wicked? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలో ఉన్న 70 మంది నీతిమంతులు నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయునా? That be far from thee to do after this manner, to slay the righteous with the wicked, and that the righteous should be as the wicked. That be far from thee. Shall not the judge of all the earth do right? నీతిమంతుని దృష్టినితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడాన్ని చెప్పినప్పుడు And Abraham answered and said, Behold now,
I have taken upon me to speak unto the Lord, which am but dust and ashes. 27 వచ్చి 28 ఆ 70 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమును నాశనము చేయదువా అని మరలా అడిగను. అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనను. And he spake unto him yet again and said, Peradventure there shall be 40 found there. And he said, I will not do it for 40's sake. అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 30 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. And he said, Behold, now I have taken upon me to speak unto the Lord. Peradventure there shall be 20 found there. And he said, I will not destroy it for 20's sake. అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను ఇంకోసారి మాట్లాడేది, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయకయుందునెను. And the Lord went his way as soon as he had left communicating with Abraham. And Abraham returned unto his place. ప్రభు అయిన దేవుడు లేఖన భాగములో నుండి ఆయన మన ప్రార్థన కొరకై సిద్ధం చేయనుగాక. May the Lord God bless this portion to us and he may prepare us for the prayer. దైవజనుని యొక్క ప్రార్థనలో 2 భాగాలు మనం చూడగలుగుతున్నాం. Here this man of God, his prayer, we can divide his prayer into 2 portions. మొట్టమొదటిగా తన యొక్క యాత్ర విశ్వాస జీవితంలో ప్రార్థన లేకుండా, ప్రభు యొక్క సన్నిధిలో కనిపెట్టకుండా, ప్రభు యొక్క చిత్తాన్ని తెలియకుండా చేయడం ద్వారా కలిగిన నష్టాలు. First of all, Abraham in his life, without waiting on the Lord, without prayer, without committing himself to God's will, or wherever he wanted, he went, and that's why he suffered a great loss in his life. అవును. ఆ తర్వాత 18వ అధ్యాయంలో తాను ప్రార్థన అవసరతను తెలుసుకొని 18వ అధ్యాయం 22వ వచనం యెహోవా సన్నిధిని నిలుచుండెను. Afterwards, from 18th chapter, he found the importance of prayer. So in 18th chapter, 22nd verse, after finding the importance of prayer, in 22nd verse he says, it is written, and Abraham stood yet before the Lord. 22, second portion, but Abraham stood yet before the Lord. ప్రభు మరి తన దగ్గర అడగకుండా, దేవుని దగ్గర కనిపెట్టకుండా అబ్రహాము చేసినటువంటి కలిగిన నష్టాలు మనం చూస్తే 12వ అధ్యాయంలో దేవుడైన యెహోవా మరి అబ్రహాముతో చెప్పినాడు, మరి నీవు నీ బంధువు మొదటి వచనం యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. Here we see Abraham, before realizing the importance of prayer, how much he suffered, we know, we understand by the scriptures. In 12th chapter, book of Genesis, 12th chapter, first verse, now the Lord had said unto Abraham, get thee out of thy country, and from thy kindred, and from thy father's house, unto a land that I will show thee. ప్రభువైన దేవుడు స్పష్టంగా 12వ అధ్యాయంలో చెప్పాడు, So the Lord, నీవు నీ బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళుము. The Lord God very clearly and emphatically said to Abraham that you shall leave your kindred, your father's house, and the people, your relatives, everyone you must leave. అయితే అబ్రహాము తన తమ్ముడైన లోతును కూడా వెంటబెట్టుకొని వెళ్ళాడు. But Abraham, he took his brother's son also along with him. అందువలన కలిగిన నష్టము 13వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినట్లయితే, Because of that, Abraham suffered a loss. Please see 13th chapter, 8th verse. ఆ దేశములో కరువు కాపురం ఉండి, కాబట్టి అబ్రహాము మనము బంధువులం గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువు కలహం ఉండకూడదు. 13th chapter, book of Genesis, 8th verse, please. And Abraham said unto Lord, let there be no strife, I pray thee, between me and thee,
and between my herdmen and thy herdmen, for we be brethren. This strife has come because of the famine in the land. అవును. కనుక అబ్రహాము కాపర్లకు మరి ఇక్కడ లోతు కాపర్లకు కలహం కలిగినది. There was famine in the land, and that's why there was strife between Abraham's herdmen and also Lot's herdmen. అది మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని దగ్గర అడిగితే చెప్పేవాడు, First మరి of- ప్రభువా నేను మరి లోతును తీసుకొని వెళ్ళేదనా లేక ఇక్కడే ఉంచదనా అంటే ప్రభు స్పష్టంగా చెప్పేవాడు ఇక్కడే ఉంచమని. In the beginning అయితే it's- ప్రభు దగ్గర తాను అడిగి కనిపెట్టలేదు కనుక ఆ యొక్క మరి కన్ఫ్యూజన్ కలవరము ఇరు పక్షాల కాపర్లకు గొడవ జరిగింది. In the beginning itself, Abraham should have inquired from the Lord, Lord, should I take my brother's son along with me, or should I leave him? The Lord would have directed him. And because of this confusion, he didn't inquire from the Lord and used his own common sense and took his brother's son, and because of that, because there was fight and strife Oh. between the herdmen of Abraham and herdmen of Lot. ఆ రీతిగా రెండవ భాగముగా మనం చూస్తే ఎప్పుడైతే కరువు వచ్చిందో ఆ కరువులో దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. That's why when the famine came, immediately Abraham went towards south side. 12వ అధ్యాయం 9వ వచనం. 12th chapter, 9th verse. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. 12th chapter, 9th verse. Abraham still traveled and traveled towards south side. అప్పుడు కూడా అబ్రహాము దేవుని దగ్గర కనిపెట్టలేదు. Even here, Abraham did not inquire from the Lord. ప్రభువా మరి కరువు వచ్చింది, నేను మరి ఎటు వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా అని ప్రభు యొక్క చిత్తాన్ని కనిపెట్టలేకపోయాడు. He did not go to the Lord and he did not say, Lord, there is famine in the land. Now where shall I go? Where shall I travel? He didn't inquire. He didn't ask the Lord. కనుక మనం కూడా అనేక పర్యాయములు ప్రభు దగ్గర కనిపెట్టకుండా ప్రార్థించకుండా మనం సొంతగా చేయడం ద్వారా కుటుంబంలో కూడా అబ్రహాము కాపర్లకు లోతు కాపర్లకు కలహం ఎలాగొచ్చిందో మన కుటుంబాల్లో కూడా వ్యక్తిగతముగా కుటుంబముగా కలహం వచ్చేదిగా మనం దేవుని వాక్యములో గమనిస్తున్నాం. Many times we also do not go to the Lord and do not ask Him for guidance, for direction. Many times we use our own sense, our understanding, and we go according to our thinking, and because of that, there will be problems in the families, problem in the family, and also confusion, and there is lots of division and misunderstanding because of this disobedience. కనుక మరి అనేక పర్యాయములు మనం కూడా ఆ రీతిగా చేయడం ద్వారా కలిగినటువంటి నష్టం అనేక సార్లు కలవరము కన్ఫ్యూజను భార్యాభర్తల మధ్య లేక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఇవన్నీ కూడా ప్రార్థనా లేమి ద్వారా జరిగే కార్యాలు. Because of not praying in the presence of the Lord, not seeking in the presence of the Lord, not making requests and direction and guidance from the Lord, many times we go according to our own understanding, according to our own whim, according to our own desires, and then we end into confusion, and then there is strife, and there is famine, and there is problem in the family between wife and husband, and between children and parents, and also between families, and also even in the churches. ఎందుకనగా మన దేవుడు ఆయన మంచి సలహాదారుడు. You know, our Lord is a wonderful in counsel. ఆయన గుడ్ కౌన్సిలర్. He is a good counselor. కీర్తన 32:8 అదే మాట చూస్తున్నాం. నేను నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గమును నేను నీకు చూపించెదను. In Psalm 32:8, the Lord says, I will counsel thee and I'll guide thee with mine eye. అనేక పర్యాయములు మన జీవితంలో ఈ అనుభవాన్ని మనము మరి గమనించే వారిగా ఉన్నాం. Many times we can understand this experience in our personal lives. నా మట్టుకు నేను అనేక పర్యాయములు ప్రభు ఎలాంటి సలహాలు ఇస్తూ వచ్చి రాబోయే నష్టాన్ని తప్పించిన వాడిగా ఉన్నాడు. In my life, many times when I made inquiry from the Lord spoke to me and gave me counsel and protected me from many losses in my personal life. అవును, ఆ రీతిగా నేను కూడా హెబ్రోనుకు రాకమునుపు ప్రభు దగ్గర 2 నెలలు కనిపెట్టిన తర్వాత
ప్రభు స్పష్టంగా హెబ్రోనుకు వెళ్ళుము అని చెప్పాడు. Before I came to Hebron, I was there in the presence of the Lord for 2 months continuously. I was asking the Lord, please speak to me, make things clear to me, and guide me. Then the Lord, after waiting for 2 months in His presence, the Lord spoke to me and said, go to Hebron. అట్లు హెబ్రోనుకు వచ్చు ద్వారా దేవుడు ఏ రీతిగా మరి ఆయన కృప చూయిస్తున్నాడో మరి నేను కుటుంబంగా వ్యక్తిగతంగా గమనించినాం. That's how when I came to Hebron, as family and personally, the Lord wonderfully protected me and led me and is guiding me and is blessing me in the fellowship here. కనుక ఆ రీతిగా మనము ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు ఆయన మనకు మంచి సలహాలు ఇస్తాడు. So in that way, when we go to the Lord and when we wait in His presence, when we seek His counsel, He will give us the best counsel, the best guidance in His presence. రెండవదిగా మనం చూస్తే And ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం నుండి ఆఖరి వచనం వరకు మరి అబ్రహాము ప్రార్థన చేయకుండా తాను దక్షిణ దేశానికి వెళ్ళుడు ద్వారా కరువులో ఎల్లుడు ద్వారా అక్కడ గొప్ప శోధనలో పడిపోయినాడు. You see, after this, from 12th chapter, from 10th verse to last verse, Abraham, not inquiring from the Lord, he proceeded to south side. And because he went to south side, in the southland, there was big famine. And because of big famine, he was in trouble. And finally, he ended up into temptation, into problems. తొదకు తన యొక్క సొంత భార్యే మరి సిస్టర్స్ ఆ భార్యను తాను సహోదరి అని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. Finally, he had come to such a situation, he has to say to people that his own wife is not my wife, but she is my sister. That's how he had to tell a lie. ఇవన్నీ కూడా మన ప్రార్థన లేమి ద్వారా అనేక పర్యాయములు మనం కూడా ఇలాంటి శోధనలో పడుతూ ఉంటున్నాం. So because of prayerlessness, because of not seeking the counsel of God, we will fall into this kind of diverse temptations. తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే, and third thing, ఆదికాండం 15వ అధ్యాయములో ప్రభువైన దేవుడు ప్రత్యక్షమై ఆయనకి ఈ రీతిగా వాగ్దానం ఇచ్చిన వాడిగా ఉన్నాడు. Afterwards, in 15th chapter, the Lord God appears to Abraham and counsels him and tells him, commands him this way. 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ యొక్క గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడగుడని చెప్పాను. 4th verse, and behold, the word of the Lord came unto him, saying, this shall not be thine heir, but he that shall come forth out of thine own bowels shall be thine heir. 1వ వచనం, First verse. జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహాము భయపడకము, నేను నీ కేడెమును మరి బహుమానమును అత్యధికం చేసి చెప్పాను. After these things, the word of the Lord came unto Abram in a vision, saying, fear not, Abram, I am thy shield and thy exceeding great reward. ఆ రీతిగా అబ్రహాముకు దేవుడు నీ యొక్క గర్భమున పుట్టబోవాడు వారసుడవుతాడు అని. That's how the Lord spoke to Abraham, and also he said, this shall not be your heir, but the heir which proceeds from your bowels, he shall be the right heir I'm going to give you. కనుక అయితే ఇక్కడ అబ్రహాము కూడా దేవుని యొక్క కౌన్సిల్ తీసుకోలేదు. Here Abraham also, he did not take the counsel from the Lord. శారమ్మ ఒక సలహా ఇచ్చింది, నేను నీకు సంతానం కంటం లేదు, నువ్వు దాసి అయిన హాగర్ను పెళ్లి చేసుకోమని చెప్పింది. Previous to this 15th chapter, Sarah, means Abraham's wife, Sarah, she suggested, saying to Abraham that I am not able to bring forth children for you, so take this handmaiden and go with her and you will have child, and that child may be your heir, she said. దేవుడు స్పష్టంగా 15వ అధ్యాయంలో చెప్పాడు, నీకు పుట్టబోవాడు నీకు వారసుడవుతాడని చెప్పినాడు. అయినప్పటికీ అబ్రాము ఆ యొక్క వాగ్దానాన్ని ప్రక్కన పెట్టి తన సొంత భార్య యొక్క మాట విని హాగర్ను దగ్గరికి తీశాడు. The Lord very clearly said that I am going to give you a son
from your bowels. And Abraham neglected this word and he obeyed his wife's suggestion in doing sin. తర్వాత అట్లు ప్రార్థన చేయకుండా ప్రభు దగ్గర కనిపెట్టకుండా, ప్రభువా నా భార్య శారాయి మరి హాగర్ను తీసుకోమని చెప్తా ఉన్నది, మరి మీరేమో 15 అధ్యాయంలో నీకు పుట్టబోవాడు వారసుడు అన్నారు, ఏం చేయమంటావు ప్రభు అంటే ప్రభు స్పష్టంగా చెప్పేవాడు. See, Abraham should have gone to the Lord and should have inquired from the Lord, Lord, you said that you are going to give me hair from my bowels, but it is not yet done. And my wife Sarah is giving this suggestion that I must go with the handmaiden in the house. And he did not made this prayer, he did not seek the Lord's counsel. తద్వారా అక్కడ కుటుంబంలో ఎంత కలవరము, తుదకు అబ్రహాము మిక్కిలి దుఃఖపడిన అనే మాట వ్రాయబడింది. See, because of his disobedience, and also he took the counsel, suggestion of his wife, there is such a big pain and strife in the family, and Abraham had to weep because of the situation in the family. అనేక పర్యాయములు మనం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా, ప్రార్థన చేయకుండా, మన సొంత డెసిషన్ చేయడం ద్వారా ఎన్నో పర్యాయములు మనం కన్నీరు కార్చినాం, దుఃఖపడ్డాం, ఆదరపడ్డాం. Many times in our lives also, because we have not prayed in the presence of the Lord, many times we have not sought his counsel, many times we did not ask for his guidance, and we have used our own common sense, our own ideas, our own wisdom, or somebody's wisdom. And because of that, we were in such a problem, such a fix, we had to weep and repent and howl in the presence of the Lord. See, that's what happened to Abraham here. ఆ రీతిగా తాను కలిగిన ఈ నష్టాన్ని అంతటిని కూడా రియలైజ్ అయిపోయి 18 అధ్యాయంలో ప్రభు దగ్గర ఎంతగా పోరాడుతున్నాడో మనం చూస్తున్నాం. And all these experiences gave him a deep realization that how much he suffered by using his own understanding or going according to his own will, how much he suffered. He knew all those things, and that's why in 18th chapter, Abraham now learned how to stand in the presence of the Lord and make requests in the presence of the Lord. ఆ రీతిగా 18 అధ్యాయం 27వ వచనము అందరం కలిసి చదువుకుందాం. Please see 18th chapter 27th verse. All of us together will read. అందుకు అబ్రహాము answered and said, Behold now, I have taken upon me to speak unto the Lord, which am but dust and ashes. కనుక అట్లు తన మరి పశ్చాత్తాపడి ప్రార్థన లేమి ద్వారా నాకు కలిగిన ఈ యొక్క నష్టాన్ని వెంటనే ప్రభు సన్నిధికి వచ్చి 18 అధ్యాయములో తాను ధూళిలో బూడిదలో పడి తాను తగ్గించుకొని పొరపాట్లను కూడా క్షమాపణ కోరుకొనుడు ద్వారా ప్రభు అయిన దేవుడు ఏ రీతిగా తనను భవిష్యత్తులో ఆశీర్వదిస్తూ వచ్చినాడు. Abraham, after realizing his loss, his suffering, not seeking the Lord's counsel, not going into prayer, not asking the Lord's direction, he suffered great loss. He realized all that loss, all that pain, all the tears. Now in 18th chapter, he humbles himself to dust and ashes, and he waits on the Lord for his guidance, for his help. ఆ రీతిగా మనం కూడా లోగడ జరిగినటువంటి పొరపాట్లు, మానవ హదుబాట్లు, ప్రార్థనలేమి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటుండు ద్వారా కలిగినటువంటి అదంతా కూడా మనం పశ్చాత్తాపడి అబ్రహాము వలె బూడిదలోను ధూళిలో దుమ్ములో తగ్గించుకొని క్షమాపణ కోరుకొని అబ్రహాము వలె ప్రార్థించు ద్వారా దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. That's how in the past, whatever we suffered in the past, not going into prayer, not seeking the Lord's counsel, not asking his guidance, how much we suffered, how much we shed tears because of these losses. If we realize it, then like Abraham, let us also humble ourselves like dust and ashes like Abraham, and let us seek the Lord and his guidance in prayer. కనుక ప్రార్థన తర్వాత 24వ అధ్యాయం మొదటి వచనం. After this prayer, 24th chapter, first verse, please see. అబ్రహాము బహు కాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. 24th chapter, first verse, book of Genesis. And Abraham was old and well stricken in age, and the Lord had blessed Abraham
in all things. కనుక ప్రార్థన ఫలితముగా అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. See, because of his prayer, constant seeking the Lord's will and guidance, now Abraham is filled or blessed in all things. He was richly blessed. ఒక వ్యక్తి అన్ని విషయముల్లో ఆశీర్వదించబడుట మరి సాధ్యం కాదు. You see, if a person, it is impossible to be blessed in all situations, in all matters. A person cannot be blessed. కనుక అబ్రహాము తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకొని ప్రభు దగ్గర ప్రార్థించడం ద్వారా 18వ అధ్యాయంలో యెహోవా అన్ని విషయములలో ఆశీర్వదించెను. 24వ అధ్యాయం. But Abraham, he meditated. He found out that in the past days, he did not seek the Lord. He did not pray in the presence of the Lord. He did not ask his counsel, but he used his own common sense, or he obeyed his wife's words. And because of that, how much he suffered, how much he is in pain, he knew it, realized it. Now he goes into the presence of the Lord in 18th chapter and stands in the presence of the Lord and prays. In 24th chapter, first verse, Abraham was richly blessed in all things because of his prayer. ప్రభు ఆ రీతిగా మన జీవితాల్లో వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా, సేవాపరముగా మనం కూడా తగ్గించుకొని, బూడిదలో ధూళిలో తగ్గించుకొని అబ్రాహాము వలె క్షమాపణ కోరుకొని ప్రార్థించడం ద్వారా ప్రభు మనలను, మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన యొక్క మరి సేవను దీవించేవాడిగా ఉంటున్నాడు. So also even we must ponder, meditate, whatever the losses, whatever the suffering, whatever the tears, why we have gone into that predicament, why we are in that loss, why we are in the tears. It's all because of not praying, not because seeking the Lord's counsel, not going into the presence of the Lord and asking the Lord's help. Now, Abraham, when he did that, the Lord blessed him. So also, if we really go into the presence of the Lord and set things right, humble ourselves in dust and ashes and pray in the presence of the Lord will richly reward us. ఆ రీతిగా రెండవదిగా 18వ అధ్యాయము ఆఖరి వచనం. That's how యెహోవా అబ్రాహాముతో మాట్లాడు చాలించి వెళ్ళిపోయెను. 18th chapter, last verse, 33rd verse. 18th chapter, 33rd verse. And the Lord went his way as soon as he had left communing with Abraham, and Abraham returned unto his place. జవాబిచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధిలో పోరాడాడు. See, till the Lord answered Abraham constantly was struggling and praying and interceding in his presence. కోపపడని ఎడల అంటాడు. He was constantly pleading, "Oh Lord," constantly requesting the Lord's mercy and compassion. ఆ రీతిగా మనం కూడా మన అక్కర్ల కొరకు అవసరతలు జవాబు పొందే అంతవరకు కూడా ప్రభు దగ్గర కనిపెట్టాలి. That's how, like Abraham, we must also seek the Lord and wait in the presence of the Lord till we get the answer for our prayers. అనేక పర్యాయములు మనం కొంతకాలం ప్రార్థన చేసి ఆపేస్తాం. Many times what we do is we pray for some times or some days, and afterwards we will stop praying for that particular item. అయితే అబ్రహాము ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థించాడు. But Abraham was not like that. He was waiting in the presence of the Lord till Lord answers him. ఏంటి ఆయన పెట్టుకున్న గురేంటి? What is his aim in prayer? What is his item in his prayer? తన తమ్ముడైనటువంటి లోతు భార్య కుటుంబం సొదొమ గొమొర్రా నుండి బయటికి రావాలి. Lot and his wife and his children and his herdmen and all his cattle, they must be safe and come out from the Sodom and Gomorrah. ఆ రీతిగా మనము ప్రార్థన జవాబుగా ప్రభు అయిన దేవుడు బయటికి తీసుకొని వచ్చినాడు. And according to the prayer of Abraham, the Lord in his mercy saved Lot and his family and brought them out from Sodom and Gomorrah. ఆ రీతిగా మన కుటుంబాల్లో కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ ఎంతోమంది ఈనాడు సొదొమ గొమొర్రాలో నశించిపోతున్నారు. మనం అబ్రాహాము వలె ప్లీడింగ్ చేసినట్లయితే తప్పగా దేవుడు మన బంధువులను, మన దేశాన్ని, మరి మన కుటుంబాలను రక్షించేవాడిగా ఉన్నాడు. So like Abraham, like we must
humble ourselves in dust and ashes, and if we seek the Lord, and if we constantly pray without getting vexed up in prayer, we must constantly pray, then our children, our wives, our husbands, or our relatives, or people, those who are not yet born again, not yet saved, maybe many proper personal difficulties, family difficulties, in many matters, all these matters, the Lord will answer abundantly. కనుక ఆ రీతిగా ప్రభువు అబ్రహాము వలె మనం కూడా గోజాడితే మనకు జవాబిస్తాడు. So the Lord, if we really constantly seek His mercy, constantly plead in His presence, constantly request Him like Abraham, the Lord will answer us too. తర్వాత 33వ వచనంలో మరి ఒక మాట, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. In 33rd verse, 18th chapter, 33rd verse, Abraham returned to his house. It is written. బిఫోర్ ప్రేయర్ ఆయన్ను అబ్రాహాము అని పిలిచేవాళ్ళు. See, before prayer, the Lord has addressed him Abram. 15వ అధ్యాయము మొదటి వచనం. 15th chapter, first verse. యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమిచ్చెను. 15th chapter, first verse. And these things, the word of the Lord, after these things, the word of the Lord came unto Abram in a vision. 18వ అధ్యాయంలో ఆఖరి వచనం అబ్రహాము అబ్రహాము అని వచ్చింది. And in 18th chapter, if we carefully observe here, in 18th chapter, that is in 6th verse, God say, it is written here, Abraham. హాగా అక్కడ మరి యాడ్ అయింది, అబ్రహాముగా మార్చబడ్డాడు. Abram is transformed into Abraham. అబ్రాహాము అనగా చుట్టబడిన వాడు. Abram, just the word Abram means bound man. అది మరి తన కుటుంబ విషయాల్లో చుట్టబడిన వాడిగా He ఉన్నాడు. was a bound man in his family relationships. ఎందుకనగా చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు గనక కుటుంబ భారం అంతా కూడా అబ్రాహాము మీద పడింది. Because in his young days itself, his father died. And that's why all the family burdens came upon Abram. ఇప్పుడు అబ్రహాముగా మార్చబడ్డాడు. Now the Lord changes him and says, After henceforth you are going to be Abraham. అనగా విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. Abraham means he is a father of faithful children. 17వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తా So in ఉన్నాం. 17th chapter we see that. 4వ వచనం, 4th verse. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితే గనుక నీ పేరు అబ్రహాము అనబడెను. 3rd verse and 4th verse in English. 17వ అధ్యాయం. And 17, 3 and 4. And Abram fell on his face, and God talked with him, saying, As for me, behold, my covenant is with thee, and thou shalt be a father of many nations. ఆ రీతిగా ప్రభు అయిన దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థన విని ఎట్లు ఆశీర్వదించాడో మనం చూస్తా And in ఉన్నాం. English, in 5th verse, please see, neither shall thy name be any more be called Abram, but thy name shall be Abraham, for a father of many nations have I made thee. ప్రార్థన ఫలితముగా లోతు కుటుంబం మరి సొదొమ గొమొర్రా నుండి బయటకు వచ్చినది. రెండవదిగా అబ్రహాముగా మార్చబడ్డాడు. మరి తర్వాత తన శోధనలో నుండి కూడా బయటకు వచ్చేసాడు. Because of Abraham's realization of importance of praying, importance of seeking God's help. Afterwards, Abraham, when he waited constantly in the presence of the Lord, in prayer, requesting, pleading, and humbling himself as dust and ashes, the Lord, delivered Lot's family from Sodom and Gomorrah. And also, Lord changed Abraham into Abraham. And also, third thing, Lord delivered Abraham from all his difficulties, from all his losses. నాలుగవదిగా యాకోబు రాసిన పత్రిక. And fourth one, please see epistle written by James in New Testament. యాకోబు రాసిన పత్రికలో Book of James. దేవుని స్నేహితుడిగా చేయబడ్డాడు. Abraham became a friend of God. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. Book of James, 2nd chapter, 20th verse. 23 అని. 23rd verse, please. కాబట్టి అబ్రాము దేవుని నమ్మిన గనక
అతనికి నీతిగా ఎంచబడినాను, లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. Book of James, 2nd chapter, 23rd verse, please. And the scripture was fulfilled, which saith, Abraham believed God, and it was imputed unto him for righteousness, and he was called the friend of God. కనుక ప్రార్థన తర్వాత దేవుని స్నేహితుడిగాను విశ్వాసులకు తండ్రిగాను తాను మార్చబడ్డాడు. So after his prayer life, Abraham was changed into father of faith, and also he is a friend of God. చివరిగా ప్రభు అయిన దేవుడు మరి ఆ శారా యొక్క అవిశ్వాసమును అంతా కూడా కొట్టివేసి దేవుడు వారికి కుమారుణ్ణి అనుగ్రహించెను. Finally, the Lord God, he has stricken away, removed Sarah's unbelief and blessed them with a son. ఆ రీతిగా ప్రభు అయిన దేవుడు ప్రార్థన లేకుండా చేయడం ద్వారా కలిగిన నష్టాలు, ప్రార్థన ద్వారా కలిగిన ఆశీర్వాదాలు మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో అబ్రహాము వలె తగ్గించుకొని ధూళి వలె దుమ్ము వలె మరి జవాబు వచ్చేంత వరకు కూడా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉంటున్నాం. That's how we must also realize our prayerlessness, our stubbornness, our disobedience, and then let us humble ourselves as dust and ashes like Abraham, and let us wait in the presence of the Lord. Let us bring our requests, our pleadings, our requests constantly in the presence of the Lord in prayer. Then the Lord will change our situations, how he changed Abraham's situations, and how he heard Abraham's prayer, how he answered Abraham's prayer, and how he blessed Abraham in all things. So also our Lord is going to bless us if we wait on him, humbling ourselves in dust and ashes. ఆ రీతిగా ఈ ఉదయకాలం మనం కూడా మరి అబ్రహాము వలె ప్రార్థించు ద్వారా మన వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా, సేవాపరముగా దేవుడు మనకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. So if we really like Abraham humble ourselves like dust and ashes, and if we wait on the Lord, and if we intercede and pray and seek his counsel, our Lord is going to really answer us and deliver us from so many kinds of disobedience, problems, sufferings, and tears and predicaments in our personal life, in our family life, in our church life, in the ministry, and many matters. The Lord is going to solve all our problems and is going to bless us richly. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగా. May the Lord bless this word for our prayer.